నమస్తే అండి. ఇరాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి అమెరికాతో బ్రోకరిజం చేయడానికి కొన్ని దేశాలు అయితే దిగినాయి. వాటిలో కీ రోల్ ప్లే చేస్తూ వచ్చేసింది పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ ఈ పని చేయడంతో సౌదీ అరేబియాకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి భయంకరంగా కోపం వచ్చింది. అసలే అడుక్కు తినే దేశం అమెరికా దగ్గర అడుక్కుంటుంది, అలాగే వరల్డ్ బ్యాంక్ దగ్గర అడుక్కుంటుంది, అలాగే అరబ్ కంట్రీస్ దగ్గర అడుక్కుంటూ ఉంటుంది, గల్ఫ్ కంట్రీస్ దగ్గర అడుక్కుంటూ ఉంటుంది. అదే ఇప్పుడు యూఏఈ, సౌదీ అరేబియా, పక్కన ఉన్నటువంటి బాగా దుబాయ్, ధనిక దేశాల దగ్గర వెళ్ళి అడుక్కుంటూ ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే ఇరాన్తో బ్రోకరేజ్ మీద చేద్దాం చూసింది. దాన్ని యూఏఈ గమనించింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడు గట్టిగా పట్టేసింది అనమాట. ఎంతలా పెట్టిందంటే ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చేసుకుంటున్నాయి. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఈ నేపథ్యంలో యూఏఈ పాకిస్తాన్కు కీలక వార్నింగ్ ఇచ్చిందనమాట. తమకు చెల్లించాల్సినటువంటి $2 బిలియన్ వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. లీటర్ పెట్రోల్ $500 కొట్టిమెట్టాడుతున్నటువంటి దేశం, ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి దేశం, అలాంటి దేశం మరి $2 బిలియన్ ఎందుకు ఈ బ్రోకరేజ్ చేయడానికి వెళ్ళినందుకు వీళ్ళు పనిచేశారు. మేము ఇరాన్ని చంపాలనుకుంటున్నాం. ఇంకో వింతైన విషయం ఏంటంటే ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ, అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీసే. కానీ ఈ సౌదీ అరేబియా, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత దుబాయ్, ఈ దేశాలు ఏవైతే ఉంటాయో యమన్, ఒమన్, గిమన్ రకరకాలు ఉన్నాయి కదా, ఇవేవైతే ఉన్నాయో ఇవేవి కూడా ఇరాన్ను బ్రతికి బట్టకట్టాలని కోరుకోవట్లా, ఇరాన్ని చంపేయాలని కోరుకుంటున్నాయి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ అయితే కనుక ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చాడు అనమాట, అలీ ఖమేనీ గారిని చంపేయాలని చెప్పేసి. అంటే వీళ్ళందరూ ఇస్లామిక్ కంట్రీసే, ఒకే దేవుని పూజిస్తూ ఉంటారు. కానీ 2 వర్గాలు ఉన్నాయి, షియా, సున్నీ అని చెప్పేసి. అదో డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. షియా వచ్చేసి వాళ్ళ వారసత్వం నుంచి రావాలనేది, సున్నీలు వచ్చేసి ఏంటంటే ఒకరిని ఎన్నుకోవాలనేది. సరే, అది వేరే డిఫరెంట్ సబ్జెక్టు. బట్ ఫాలో అయ్యేదంతా కూడా ఇస్లాంనే. కొంచెం ప్రేయర్లో కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇరాన్ని కంప్లీట్గా మేము డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఈ రోజున ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా కోరుకుంటూ ఉన్నాయి. వాళ్ళే కోరుకుంటూ ఉన్నారు. మధ్యలో ఈ పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చినాడు. ఇది సున్నీ దేశమే. ఎంట్రీ ఇచ్చి ఏదో పెద్ద పోటుగాళ్ళ పీకుదాం అనుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసే యూఏఈ ఈ సాయాన్ని అయితే అందించింది అనమాట. లాస్ట్ టైం కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో భాగంగా పాకిస్తాన్కు యూఏఈ ఈ నిధులు అందించింది. అయితే తాజాగా ప్రతి ఏటా ఈ రుణాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం వెంటనే చెల్లించాలని కోరింది. అయితే ఈ రుణాన్ని చెల్లించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పాకిస్తాన్పై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఇస్తుంది? పాకిస్తాన్కి ఒక భయం ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం 3 కంట్రీస్ మీద ఎక్కువ టార్గెట్ పెట్టింది. ఈ గల్ఫ్ కంట్రీస్ మీద కాదు, కానీ 1 ఇరాన్ మీద, 2 టర్కీ మీద, 3 పాకిస్తాన్. ఈ 3 దేశాలే. నెక్స్ట్ ప్లేస్ ఒకవేళ ఇప్పుడు ఇరాన్ సమూలంగా చచ్చిపోతే కనుక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అనేది వాళ్ళ భయం. అందుకోసం అని చెప్పేసి ఈ రోజున ఈ గేమ్ ఆడుతూ ఉంది. ఇలాంటి క్రమంలోనే యూఏఈ అడ్డం జరిగింది. నెక్స్ట్ సౌదీ అరేబియాకి దేనికి మళ్ళీ $6 బిలియన్ ఇవ్వాలంట నెక్స్ట్ మంత్. ప్రతి 6 నెలలకు ఒకసారి IMF దగ్గరికి వెళ్ళి బొచ్చు పట్టుకుని వెళ్తూ ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్. చాలా దారుణంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. వీడు మళ్ళీ భారతదేశానికి వార్నింగ్లు ఇస్తారు.